అందరికీ నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. నేను మూల శ్రీనివాస్. ఇక హైడ్రాకు మరొక బిగ్ టాస్క్ ఇప్పుడు ఎదురైందని చెప్పుకోవచ్చు. మూసీ సుందరీకరణతో మూసీ నది మురుస్తుంది, కానీ మూసీ పరివాహక ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా మరి నివసిస్తున్న వేలాది కుటుంబాలు మాత్రం రోధిస్తున్నాయి. ఇక ఎన్నో ఏళ్లుగా ఆ మురికి కుప్పంలో జీవించడానికి అలవాటు పడిన వారు ఇప్పుడు అకస్మాత్తుగా ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంతో కొంత ఆందోళన చెందుతున్నారు. వారికి డబుల్ బెడ్రూమ్తో పాటు పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం చెప్తున్నా కానీ కలవరపడుతున్నారు. ఇది ఒక అంశం అయితే, ఓవైపు గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడాలు కూల్చివేతలు చేస్తూ ఇప్పుడు మూసీ నదికి ఇరువైపులా ఉన్న సుమారు 15,000 గృహాలు కూల్చడం మాత్రం హైడ్రాకు బిగ్ టాస్క్ అనే చెప్పవచ్చు. ఇక హైడ్రా మరి ఇప్పటికే పేదల గృహాలు కూల్చితే ఊరుకోమని విపక్షాలు కూడా ఒకవైపు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో మూసీలో గృహాలు కూల్చడం, అక్కడున్న ప్రజలు కూడా వ్యతిరేకించడం మరి కొంత కలకలం సృష్టిస్తోంది. సో ప్రజల వద్ద నుంచి వ్యతిరేకత, ఆందోళన మరి వ్యక్తం అవ్వడంతో భారీగా అయితే ప్రభుత్వం పోలీసులను మోహరిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఇది కొత్త తలనొప్పిగా మారనుందా అనే అంశంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇక ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు అనలిస్టు జయరాం గారు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కత్తి వెంకటస్వామి గారు, బీజేపీ నుంచి శ్రావణ్ ఉన్నారు కార్పొరేటర్, ఇక బీఆర్ఎస్ నుంచి విజయార్య జైన్ అవుతారు. ముందుగా అనలిస్టు జయరాం గారితో స్టార్ట్ చేద్దాం. జయరాం సార్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. మూసీ సుందరీకరణ అని చెప్పి ప్రభుత్వం కొత్తగా మరి 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు అని చెప్పి ఆ మూసీ కిరువైపులా కూడా దాన్ని సుందరీకరణ పేరుతో మరి ఎన్నో ఏళ్ళుగా మరి వేలాది మంది అక్కడ గృహాలు నిర్మించుకొని జీవిస్తున్నారు. ఆ మురికి కూపంలో జీవించడానికి అలవాటు పడ్డారు. సో వర్షాలు వచ్చినప్పుడు ఒక రకమైన జబ్బులు, పూర్తిగా అది ఎండిపోయినప్పుడు మరొక రకమైన జబ్బులు, మొత్తానికి అలాంటి జబ్బుల మధ్య జీవిస్తున్న ప్రజలపై కూడా ఇప్పుడు ప్రభుత్వం మరి మూసీని సుందరీకరిస్తామని చెప్తున్నారు. మరి ఈ సుందరీకరణలో వాళ్ళని ఖాళీ చేయించాల్సిందేనా? దీనికి ఏదైనా ప్రత్యేక మార్గం ఉందా? మూసీలో అసలు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, చెప్పండి సార్. శ్రీనివాస్, మీకు 360 యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలు. దీంట్లో జనరల్గా నేను మాట్లాడేటప్పుడు పార్టీల గురించి మాట్లాడాల్సి వస్తుంది. జనరల్గా ఏ పార్టీ పద్ధతులు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ ఏమంటుంది అని అంటారు. కానీ ఇది ఈరోజు మాత్రం భిన్నంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకటి వచ్చేసి నేనుగా ఒక డాక్టర్గా మాట్లాడాలి, నేనుగా ఒక పొలిటికల్ అనలిస్ట్గా మాట్లాడాలి. అంటే ఈ రెండు వైవిధ్యమైన విషయాలను ఇప్పుడు ప్రజల ముందు చూడాల్సి వస్తుంది, ఉంచాల్సి వస్తుంది కూడా. ముందుగా ఒక డాక్టర్గా చెప్పాలంటే, మీరు పొద్దాక ఒకటి మురికి కూపంలో అనే మీద అంటున్నారు కాబట్టి ఒక డాక్టర్గా మాట్లాడచ్చు. అంటే ఇక్కడ జీవించడానికి వాళ్ళు అలవాటు పడలేదు, పరిస్థితులు బాగోలేకుండా ఆ పరిస్థితులను తట్టుకోలేక ఒక హైదరాబాద్ లోపల ఎక్కడైనా ఒక నివాసం ఉండాలి, కాలే కడుపులతోని, కట్టే బట్టలు లేక, కనీసము వసతులు లేక, పునరావాసం కోసము అంతటి దుర్మార్గము, అంతటి నిర్గంధమైన వాసన వస్తున్నా కూడా అక్కడ జీవిస్తున్నారంటే వాళ్ళు ఏదో అన్నీ ఉండి కాదు, ఏమీ లేని పరిస్థితి లోపల సర్వం కోల్పోయిన వాళ్ళైనా ఉండాలి, లేకపోతే పునరావాసం కోసము బ్రతుకు జీవుడాన్నైనా ఉండాలి. ఈ రెండే అంటారు. సో ఇక్కడ కొన్ని ఏళ్ల తరబడి ఉంటే రాజకీయ నాయకులకు ఇంతవరకు కూడా కనిపించలేదు. అంటే ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా లేదు అనుకుంటే ఎంఐఎం, ఇక్కడ ఎంఐఎంను ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఎంఐఎం పొద్దాక వచ్చేసి నేను ముస్లింలకు మేము మాత్రమే నాయకులమని చెప్పుకునే ఎంఐఎం ఈరోజు అనేక మంది ముస్లిం సోదరులు ఈరోజు ఎక్కడ ఉంటారంటే పాత బట్టలు అమ్ముకునే విషయం లోపల, లేకపోతే వంట చేసే విషయం లోపల, లేదనుకుంటే ప్లాట్ఫారం మీద పండ్లు అమ్ముకునే విషయం లోపల, లేదు అనుకుంటే పంచర్లు వేసే విషయం లోపల, లెఫ్ట్. కానీ వాళ్ళకు ఎక్కడ కూడా ఎలాంటి ఆసరా ఎంఐఎం పార్టీ ఇచ్చిన దాఖలాలు కనిపించదు, ప్రభుత్వాలు ఇచ్చిన దాఖలాలు కనిపించదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎంఐఎం పార్టీతోని, ప్రభుత్వంతో ఎంఐఎం పార్టీ ఎప్పుడు నిత్యం క్లోజ్గానే ఉంటుంది. కానీ అంత క్లోజ్గా ఉండే ఎంఐఎం పార్టీ ఇక్కడ ప్రజల విషయంలో మరి ఎందుకు క్లోజ్గా లేకపోయింది అన్న విషయాన్ని ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. సో అక్కడ ఉండే ప్రజలకు కూడా అదే బాధ. ఇక్కడ వాళ్ళని ఎందుకు మనం గమనించకపోవడం అనేది ఒక అంశం. మరొక అంశం ఏంటంటే డాక్టర్గా ఇక్కడ నేను చెప్పాలనుకుంటే, అనారోగ్యం పాలిత మీరు ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళండి, చెస్ట్ ఇన్ఫెక్షన్స్తో కానీ, డయేరియా కానీ, ఇతర అనేక వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ ఏ తీసుకున్నా కూడా ఈ పరివాహక ప్రాంతాల నుంచి వచ్చిన జనాలే ఎక్కువగా ఉంటారు. ఇటు గాంధీలో తీసుకోండి, ఇటు ఉస్మానియాలో తీసుకోండి. ఒక మెడికల్ డాక్టర్
కానీ అది తెలిసినా కూడా రాజకీయ నాయకులు ఇంతవరకు కూడా వాళ్ళను ఒక సదుద్దేశంతో తొలగిస్తే డిఫరెంట్ గా మాలాంటి వాళ్ళం అక్కడ వాళ్ళకు కన్వీన్ చేస్తాము, అది కంపల్సరీ కావాలని చెప్తాం. కానీ ఈ రోజు సుందరీకరణ పేరుతో తొలగిస్తున్నారు తప్పితే వాళ్ళకు అనారోగ్యం పేరుతో తొలగియటం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సుందరీకరణ జరగాల్సిందే, అందులో వేరే భిన్నాభిప్రాయంలో నేను ఆహ్వానిస్తాను. కానీ దానికంటే ముందు వాళ్ళు ఇంతకుముందు మీరు ఇంట్రోలో ఒక మంచి మాటలు 2-3 చెప్పారు, అవి నేను గుర్తు చేస్తాను ప్రజలకు. ఒకటి, అనారోగ్యం పాలవుతుంటారు, మురికి కూపంలోని దుర్గంధంతో అక్కడ జీవిస్తున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ. మరి మీడియాలో ఉండి మనకు అర్థమవుతుంది కానీ ఈరోజు రాచరిక పోకడలో పోయే ఈ రాజకీయ నాయకులకు ఎందుకు అర్థం కావటం లేదు ఆ విషయం? అప్పటి బీఆర్ఎస్ కి అర్థం కాలేదు, అప్పటి ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ఎందుకు అర్థం కాలేదు, అప్పటి కాంగ్రెస్ కి ఎందుకు అర్థం కాలేదు, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ కి ఎందుకు అర్థం కావటం లేదు? అంటే ఈ రోజు నిజంగా కనుక వీళ్ళు మంచి ఉద్దేశంతో చేసినట్టు అయితే, నేను రేవంత్ రెడ్డికి మా ఎంకన్నకు నేను ఇచ్చే డైరెక్ట్ సలహా ఏంటంటే, మీరు ఫస్ట్ గా ఏ డబుల్ బెడ్రూమ్ పునరావాసం అని మీరు చెప్తున్నారో అది ఫస్ట్ వాళ్ళను అక్కడి నుంచి ఇది సుందరీకరణ పేరుతో తొలగించడానికి ముందు వాళ్ళకు అది ఫస్ట్ అలకేట్ చెయ్యండి, అక్కడ పంపించండి. ఇగో ఇక్కడ ఈ జీవితం కంటే ఈ జీవితం బాగుంటది, ఇక్కడ మీకు నేను టీవీలో చాలా క్లోజ్ గా వాచ్ చేస్తున్నాను. ఒక ఆమె ఏమంటుందంటే, అయ్యా ఇక్కడ మేము చెప్పులు కుట్టుకొని బతుకుతాము, ఇక్కడ మేము పాతిన సామాన్లు అమ్ముకొని బతుకుతాము, ఇక్కడ మేము ఇంకొక పని చేసుకుంటాము, ఇంకొక పని చేస్తాము, ఇవన్నీ అక్కడ ఉండవు కదా అనేది వాళ్ళ ఆవేదన. అవును, అంటే ఇవన్నీ ఇంతకుముందు చెప్పినట్టుగా, అంటే పాత బట్టలు అమ్ముకోవడము, పుస్తకాలు అమ్ముకోవడము, చెప్పులు, ఇవన్నీ ఇదంటే వాళ్ళకు జీవనోపాధి. ఈ జీవనోపాధి వాళ్ళకు కల్పించే విధంగా ఇది కాదు, మీకు ఇంతకంటే మెరుగైన జీవితాన్ని ఇస్తున్నామని ప్రభుత్వం హామీలు అందరిస్తారు. హామీలు ఇచ్చిన కేసీఆర్ ఏమైపోయిండు? ఓడిపోయిండు. అప్పుడు మళ్ళీ కేసీఆర్ వచ్చే ఉంటాడు, కాంగ్రెస్ చెప్తా అంటే మేము నెరవేర్చలేదు కాబట్టి మీరు నెరవేర్చమని చెప్తారు, కానీ మీరు నెరవేర్చరు. ఇక్కడ దుర్మార్గం ఏంటంటే, మేము నెరవేర్చలేదు కాబట్టి మీరు నెరవేర్చండి అని ఈ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ చెప్తుంది. రేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పే విధంగా ఉండదు. ఇక్కడ వాళ్ళకు అలకేట్ చేయాలి, వాళ్ళకు ఒక రెస్పెక్టివ్ జీవితాన్ని ఇవ్వాలి, సేమ్ టైం సుందరీకరణ జరగాలి. ఈ సుందరీకరణ జరగడంతో ఎవరు బాగుపడుతున్నారా, ఏం చేస్తున్నారా, దీని వెనకాల ఏముందా అనే విషయం నాకు సంబంధించిన విషయం కాదు. నేను ఒక సైంటిఫిక్ డాక్టర్ని, ఒక సోషల్ ఇంజనీరింగ్ ని కోరుకునే ఒక ఉన్నత భావాలున్న సామాన్యమైన మనిషిని, అంతే తప్ప రాజకీయాలకు కానీ రాజకీయ నాయకులకు కానీ నాకు ఎలాంటి సంబంధాలు లేవు, బంధాలు లేవు, బాంధవ్యాలు అవసరం అంతకంటే లేదు, అవసరం కూడా నాకు లేదు కూడా. ఇక్కడ నేను చెప్పాల్సింది క్లియర్ గా ఏంటంటే, రాజకీయాలు చేయకుండా, మోసాలు చేయకుండా రేవంత్ రెడ్డి నిజాయితీగా, రేవంత్ రెడ్డి అంటేనే నిజాయితీ అనేది అని మీదకి చాలా ఆమడ దూరం అన్న విషయాన్ని ఇప్పుడు ప్రజలు అనుకునే స్థితికి వచ్చేసింది. ఓకే డాక్టర్ జయరామ్ గారు, వన్ మినిట్. ఈరోజు అలాంటి పరిస్థితి వీళ్ళ విషయంలో మోసాలు జరగకుండా భూములను ఆ సుందరీకరణ పేరుతోనే వాళ్ళని తొలగించేసి వాళ్ళను అన్నమో రామచంద్ర అనకుండా, ఈ రోజు సిద్దిపేట లోపల అలకేట్ చేసినప్పుడు అక్కడ భూములు కోల్పోయిన వాళ్ళు ఇంతవరకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. మొన్న రోడ్డు విషయం లోపల యాదగిరిగుట్ట పోతున్న లోపల భూమి కోల్పోయిన వాళ్ళు చింతమడక లోపల ఇప్పటికి కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి పరిస్థితులు ఇది చూస్తుంటే రాజకీయ నాయకులు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ అన్ని జిల్లాల లోపల ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్త విషయాలు ఇవి చెప్పుకుంటూ పోతుంటే ప్రజలు నమ్మే విధంగా కాదు, మేము నమ్మకమైన విధంగా కాదు, ఇది ఫస్ట్ మీరు చెయ్యండి. ఇప్పటికి డబుల్ బెడ్రూమ్లు ఖాళీగా ఉన్నాయి, అక్కడ ఫిల్అప్ చేసేసి వాళ్ళకు జీవనోపాధి కల్పించేసి ఇక్కడ సుందరీకరణ చేస్తే డెఫినెట్ గా రేవంత్ రెడ్డికి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది కాని పక్షం లోపల నష్టాలను చవి చూస్తుంది అనేది కాంగ్రెస్ కు సవినయంగా గౌరవంగా నేను విన్నవిస్తున్నాను. ఓకే జయరామ్ గారు, మీకు నా తరపున ఒక ప్రశ్న. ఇప్పుడు అక్కడ నుంచి వేలాది కుటుంబాలు అంటే ఎన్నో ఏళ్ళుగా జీవిస్తున్నాయి. సో దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం మూసి సుందరీకరణ చేయడానికి మనం అంతా హర్షిస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ జనాల్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడము, తర్వాత ఇప్పటికే నిరుద్యోగ సమస్య ఉంది, తర్వాత జీవనోపాధి చాలా కష్టంగా ఉంది. సో వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నారు. సో వాళ్ళకి అక్కడ మరి కొన్ని మెరుగైన ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరిస్తే మరి అది కూడా సుందరీకరణ కిందికి వస్తుందిగా. ఎందుకని ఈ కట్టుకొని జీవిస్తున్న ఇవి కూలగొట్టడం కావచ్చు, తర్వాత మళ్ళీ వాళ్ళని ఇంకొకడ
అకామిడేట్ చేయడము ఇదంతా చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పరిస్థితి. వాళ్ళ కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం హైడ్రాతో ఖచ్చితంగా మనం ఆ అక్రమ కట్టడాలు కూల్చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఈ మూసీ పరివాహక ప్రాంతంలో 15,000కు పైగా గృహాలు ఉన్నాయని చెప్పి మరి సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీంట్లో ఇంకేదైనా ప్రత్యేక మార్గం మన ప్రభుత్వాన్ని చూపించలేమా? సుందరీకరణ అంటూ మనం కూలగొట్టుకుంటూ పోయిన కొద్దీ అంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రేటర్లో చేయాల్సిన పనులే హైడ్రాకి ఎన్నో ఉన్నాయి. సో అదనంగా ఇది మరి ఇంకా పెద్ద బర్డెన్ అవుతుంది కదా, ఏం చెప్తారు? ఇది 15,000 గృహాలు మాత్రమే ఉన్నాయని చెప్పడం ఇదో పెద్ద మోసం. 15,000 కాదు, అంతకు ఎక్కువగా గృహాలు ఉన్నాయి. అంతకు ఎక్కువగా గృహాలు ఉన్నాయి. మీరు మూసి ఎక్కడి నుంచి తీసుకొని ఎక్కడ ఎండ్ అవుతుందంటే ఎక్కడో నిజాం సాగర్ నుంచి తీసుకున్నట్టు అవుతాయి. ఇక్కడికి వచ్చేసి నాగోల్ తర్వాత 30 అన్నారం తర్వాత ఎండ్ అవుతాడు. అంటే ఇంత పరివాహక ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున ఉంటే 15,000 గృహాలు అంటే ఏదైనా నమ్మకంగా ఉందా? అది ఓకే, నమ్మశక్యంగా ఉందా? ఇది ఫస్ట్ అబద్ధం. కాంగ్రెస్ చెప్తున్నది ఫస్ట్ అబద్ధం. సెకండ్ విషయానికి ఏంటంటే మీరు అలకేట్ చెయ్యాలి వాళ్ళకు. నేను అదే చెప్తున్నా, రెస్పెక్ట్ జీవితాన్ని మీరు చూపించిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కదలదు అంటే దాన్ని మనము ప్రజలను చెప్పొచ్చు, ఇది కాదు ఇది పద్ధతి అని చెప్పొచ్చు. కానీ మీరు ఏది లేకుండా గాల్లో దీపం పెట్టేసి మీకు అన్ని చూపిస్తున్నామని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నట్టు అబద్ధాలతోనే మీరు మేడలు కట్టేసి చూపించేస్తే రేపు ఏ లండన్ కో అమెరికాకో ఇది తాకట్టు పెడుతున్నట్టుగా కనిపించకుండా ఉండకూడదు. ఇది మీరు ఇదేంది ఎక్కడ డబ్బులు ఇవి? ఇప్పటికే కేటీఆర్ ఫారిన్ నుంచి తీసుకొచ్చిన ఫారిన్ ఫండ్ లోపల దీన్ని మీకు అలాగే చెప్పి సుందరీకరణ కేటీఆర్ ఇప్పటికే దాని మీద కామెంట్ చేశారండి జయరామ్ గారు. ఆల్రెడీ ఇది పాకిస్తాన్ లో బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కంపెనీకి మూసీ సుందరీకరణ పాకిస్తాన్ కాదు, అది మరి టూ మచ్. కాకపోతే పాకిస్తాన్ కాదు, ఇది లండన్ అమెరికాకు సంబంధించిన అంశాల లోపల కొంత అవగాహన ఉంది. మరి పాకిస్తాన్ ఇప్పుడు కొంతమంది మనం మాట్లాడితే కొంత నిజాయితీ పాకిస్తాన్ లో తిండి లేకుంటుందండి. పాకిస్తాన్ లో పైసలు ఎక్కడివి? పాకిస్తాన్ అన్నమో రామచంద్ర అంటున్నారు, బట్టలు లేవు, తిండి లేదు, చదువు లేదు, ఘోరంగా ఉంది. ఈ అన్నంలో పాకిస్తాన్ పొయ్యిలో పోలేదు. కానీ నేను దగ్గరగా 56 దేశాలు తిరిగాను నేను. ఏ దేశంలో ఏముందో నాకు పర్ఫెక్ట్ తెలుసా. ఊరికే ఇట్లాంటి మాటలు కాదు మనకు కావాల్సింది. ఇది ఇట్లా కాదు మనకు కావాల్సింది. ఇక్కడ ప్రజలకు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఎన్ని గృహాలు తొలగిస్తున్నారు అనే దాని మీద ఒకటి, రెండు ఎన్ని కుటుంబాలను తొలగిస్తున్నారు. ఒక్కొక్క గృహం లోపల 2-3 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ మనము తాత అక్కడే ఉంటాడు, ఆ తాత తండ్రి అక్కడే ఉంటాడు, కొడుకు కుటుంబం అక్కడే ఉంటుంది. ఎన్నెన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని గృహాలు ఉన్నాయి, ఆ కుటుంబాలకు పునరావాసం ఏంది, ఇది ఆలోచించాలి. ఇది ఏమీ ఆలోచించకుండా వీళ్ళు చెప్పే మాటల లోపల నిజాయితీ కరువైతే ఇబ్బందికరమైన పరిణామాలు మొన్న బీఆర్ఎస్ చూసిందే కాంగ్రెస్ చూస్తుంది. సరే, అది వేరు విషయం. కానీ ఇక్కడ జరగాల్సిందంటే ప్రజలకు నష్టం చేయడానికి ఈరోజు కన్నీళ్లు పెట్టేసుకొని శపిస్తున్నారు రేవంత్ని. రేవంత్ మంచి పని చేసినా కూడా ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు FTL పరిధిలో ఉన్నారు, ఇంకొక పరిధిలో బఫర్ జోన్ లో ఉన్నారు, వాళ్ళకు డబ్బులు పోతున్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి కన్నీళ్లు పెట్టి చెప్పించినంత మాత్రాన మాకేం కరుగుతలేదు. నేను అది కరెక్ట్ అని చెప్పడం లేదు. కానీ వీళ్ళది మాత్రము మూసీ నది పరివార ప్రాంతంలో ఉన్న వాళ్ళది మాత్రం డెఫినెట్ గా దానికి భిన్నంగా ఉన్నది. దానికి ఇక్కడ రియల్టర్ల చేతిలో మోసపోయిన వాళ్ళు లేదు అనుకుంటే ఇంకొక రకంగా మోసపోయిన వాళ్ళు తప్పుతా వాళ్ళు అక్కడ తక్కువ ధరకు వస్తూ కొన్న వాళ్ళు అయ్యప్ప సొసైటీ లోపల ఇక మూసి అట్లా కాదు కదా. కొన్ని జీవితాలను బలైపోయిన తర్వాత కూడా ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, డెంగ్యూ ఫీవర్లు ఎంతమంది చచ్చిపోయారో లెక్కలేని సావులు జరిగినాయి అక్కడ. అయినా కూడా వాళ్ళు అక్కడే జీవిస్తున్నారంటే అంతకంటే మెరుగైన జీవితం వీళ్ళకి లేదు. కాబట్టి అంతకంటే మెరుగైన జీవితం మీరు చూపిస్తే ఈ రోజు ముస్లిం సోదరుల లోపల రేవంత్ రెడ్డి ఒక బిడ్డగా ఉంటాడు, ఒక తండ్రిగా ఉంటాడు, ఒక అన్నగా ఉంటాడు, ఒక తమ్ముడుగా ఉంటాడు. డ్రామా కనుక రేవంత్ రెడ్డి చేస్తే యుద్ధం ప్రకటిస్తాం. దానికి నేనైతే ఎప్పుడైనా సిద్ధమే. రైట్, థ్యాంక్ యూ జయరామ్ గారు. ఇక మరి మనం శ్రావణ్ గారితో మాట్లాడదాం, బీజేపీ కార్పొరేటర్. శ్రావణ్ గారు సార్, నమస్తే అండి. ఓకే, మొదట మీరు బీజేపీ పార్టీ హైడ్రాకి అయితే మేము హర్షిస్తున్నాము. హైడ్రాతో మరి హైదరాబాదులో అక్రమాలు తొలగించాలని చెప్పారు. ఇప్పుడు మరి కిషన్ రెడ్డి నిన్న ఒక లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి గారికి. అలాగే మరి బండి సంజయ్ కూడా పేదల జోలికి వస్తే ఊరుకోమని చెప్పారు. ఈటల రాజేందర్ కూడా ఇప్పుడు నోటీసులు అందుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కాలనీలకు వెళ్తున్నారు. సో దీంట్లో
ప్రభుత్వంపై మీరు విమర్శలు చేస్తున్నారు. హైడ్రాతో మరి హైదరాబాద్ నగరం పూర్తిగా బాగా అవుతుందని జనాల్లో ఉంది, కానీ మీరు మరొకసారి ఆ జనాల్ని రెచ్చగొడుతున్నారని చెప్పి కూడా మరి ప్రచారం జరుగుతుంది. ఎట్లా చూస్తారండి? సార్ ముందుగా అందరికీ నమస్తే. నేను చెప్పేది కొద్దిగా జాగ్రత్తగా దయచేసి మరొక్కసారి క్లియర్ గా వినాలి సార్, క్లారిటీతో. రేపటి నుంచి కూడా బీజేపీలో ఉన్నటువంటి అందరు నాయకులు ఇదే స్టాండ్ మీద ఉన్నారు. దాన్ని మళ్ళొకసారి నేను రీఇటరేట్ చేస్తున్నా సార్, ఓకేనా? ఇప్పుడు హైడ్రాకి సంబంధించినటువంటి అయితే లేక్ రిస్టోరేషన్, బఫర్ జోన్స్ రిస్టోరేషన్ మెకానిజమ్స్ ఏదైతే ఉందో వీటికి ఏదైతే మూల సంకల్పం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. అయితే మేము స్టార్టింగ్ నుంచి కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే దీనికి ఒక విధి విధానాల రూపకల్పన జరగాలి, పేదలకు అన్యాయం జరగద్దు, పర్మిషన్ ఇచ్చినటువంటి ఇదే ప్రభుత్వ వ్యవస్థలు కానివ్వండి, ఆఫీసర్ల పైన కానివ్వండి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మనము క్లారిటీగా అడిగినాం. మీరు ఒకసారి నేను గతంలో అనేక డిబేట్లలో కూడా చాలా క్లియర్ గా చెప్పాను సార్. ఏమన్నా అంటే హైడ్రా అనేది ఒక జీవో ద్వారా తీసుకొచ్చారు. జీవో మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే జీవో నెంబర్ 99 లోపల మీకు మల్టిపుల్ రెఫరెన్సెస్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కనబడతాయి. ఈ రోజు మీరు జాగ్రత్త ఒక్కొక్క స్టేట్మెంట్ మీరు గమనించండి. రంగనాథ్ గారిది హైడ్రా నోటీసులు ఇవ్వదు అంటున్నారు, కానీ హైడ్రాకి నోటీసులు ఇచ్చే అధికారం లేదు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ టౌన్ ప్లానింగ్ రెఫరెన్స్ ఉంది, ఇరిగేషన్ రెఫరెన్స్ ఉంది, ఇట్లా జిహెచ్ఎంసీ ని సూపర్సీడ్ చేయకుండా దాని యాక్ట్ ఉంది, కౌన్సిల్ ఫామ్ చేసి వీళ్ళని దాంట్లో మెంబర్ చేశారు. వీళ్ళ ద్వారా నోటీసులు, ఇరిగేషన్ ద్వారా నోటీసులు, లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ద్వారా నోటీసులు ఇప్పిస్తున్నారు. దట్ మీన్స్ హైడ్రా నోటీసులు ఇవ్వదు అని చెప్పడం ఏదైతే ఉందో ఇది పూర్తిగా అవాస్తవము. ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇంత లేట్ గా ఇస్తున్న నోటీసులు కూడా హైడ్రా ద్వారా ప్రేరేపితమై వస్తున్నటువంటి నోటీసులే. సో ఇక్కడ మనం ప్రధానంగా మిస్ అయింది ఏంటంటే హైడ్రా అనే ఒక హైడ్రాని కాన్స్టిట్యూట్ చేసినప్పుడు దాంట్లో ఒక విధి విధానాల రూపకల్పన క్లారిటీగా జరగలేదు, చట్టబద్ధత కల్పించబడలేదు. దాని లోపల క్లియర్ గా అంటే అసలు ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ పరిధిలో ఒక నిర్మాణాన్ని పగలగొట్టేటప్పుడు దాన్ని ఎవరి పవర్స్ ఎవరు సూపర్ స్టేట్ చేస్తారు? జిహెచ్ఎంసీ పవర్స్ ని హైడ్రా సూపర్ సీడ్ చేసేటువంటి అవకాశం ఉందా, లేదా హైడ్రా కన్నా జిహెచ్ఎంసీ పవర్ఫుల్? ఈ క్వశ్చన్ కి వీళ్ళ దగ్గర పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఎక్కడా లేదు. కాబట్టి విధి విధానాల రూపకల్పన అనేది చాలా క్లారిటీగా వీళ్ళ దగ్గర లేదు. ఒకటి. రెండు, మనం ఏమడిగాము అసలు ఫస్ట్ మీరు పర్మిషన్స్ ఇచ్చారు కదా, పర్మిషన్స్ చాలా కొన్ని చెరువుల లోపల ఆల్రెడీ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చింది, అనేక చెరువుల లోపల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీలు ఇచ్చింది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. దీనిలో అనేక మంది మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. ఎస్, నేను నిజంగా కూడా చేయాల్సి వస్తే హైడ్రా ఏ విధంగా చేయాల్సి వస్తుంది కరెక్ట్ గా? ఫస్ట్ అసలు ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ ని ఆపుతాము, స్టేట్మెంట్ నెంబర్ 1 రంగనాథ్ గారిది. ఎస్, ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ ని ఆపాలి అంటే ఏం చేయాలి? ఇమీడియట్ గా స్టెప్ నెంబర్ 1 వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కొత్తగా వచ్చేటువంటి ఇరిగేషన్ ఎన్ఓసీలు కానివ్వండి, జిహెచ్ఎంసీ పర్మిషన్స్ కానివ్వండి, అట్ ప్రెసెంట్ ఆక్యుపెన్సీలో అవన్నీ ప్రభుత్వం. శ్రావణ్ గారు, మీరు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పేందుకు మొన్న కేబినెట్ లో వాళ్ళు చర్చించారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తున్నారు. ఇప్పుడున్న సంస్థలు ఏవైతే ఉన్నా మీరన్న జిహెచ్ఎంసీ కావచ్చు, ఇంకా మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, వాటన్నిటిని కూడా హైడ్రా సుప్రీంగా ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏదైతే ఉందో మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న అక్కడికే వస్తాను సార్. ఒక్క నిమిషం, నేను ఎందుకు చెప్తున్నా అంటే వినే వాళ్ళకు కూడా చాలా క్లియర్ గా అర్థం కావాలి కదా, అక్కడికే వస్తున్నా. అందుకోసం నేను చెప్పాల్సి వస్తుంది. నేనేమంటున్నాను సార్, ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇక్కడ చాలా క్లారిటీగా ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ ని స్టెప్ నెంబర్ 1 లో ఆపాల్సిన అవసరం ఉంది. స్టెప్ నెంబర్ 2 లో కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్న దాన్ని తీస్తున్నారు, అంతవరకు దాన్ని కూడా మనము ఓకే అంటున్నాము. అయితే ఈ స్టార్ట్ చేసే ముందు ప్రభుత్వం ఆల్రెడీ ఎంక్రోచ్ చేసినటువంటి వాటి కానివ్వండి, లేకపోతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ తీయండి, కానీ పేద ప్రజలని రిహాబిలిట్, ఇందాక జయరామ్ గారు చాలా అదే పాయింట్ చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు అన్న. 100% నేను వారికి నేను పూర్తిగా ఏకీభవిస్తాను. రిహాబిలిట్ ఫస్ట్ అండ్ రిమూవ్ ఎంక్రోచ్మెంట్స్ నెక్స్ట్. మీరు రిహాబిలిట్ చేయకుండా వాళ్ళని కంఫర్టబుల్ గా వాళ్ళని శ్రావణ్ గారు, మీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఏదైతే హైడ్రా విషయంలో ఒకసారి అనుకూలంగా మాట్లాడుతున్నారు, ఒకసారి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మూసీ సుందరీకరణతో తెలంగాణ ప్రభుత్వం అయితే మరి అదొక మురికి కూపం, అది నగరం
మొత్తం సార్ నేను ఏమంటున్నా లేదు అట్లాంటి దాంట్లో తప్పు చేస్తున్నారు. దయచేసి నేను మళ్ళీ మీకు అదే రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు మీకు కొంతమంది మీడియాలో ఏంటంటే కావాలని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. నేను చాలా క్లియర్ గా అదే క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎక్కడ ఎవరు ఏ విధంగా అందరూ ఒకే లైన్ మీద మాట్లాడారు, చాలా క్లియర్ గా ఎత్తుర్రు. పేదవాళ్ళు ఇందాక జయరామ్ గారు చెప్పిందే భారతీయ జనతా పార్టీ చెప్పింది చాలా క్లియర్ గా. మేము ఏమంటున్నామంటే పెద్ద వాటిని చేయండి, పేదవాడి దగ్గరకు వచ్చినప్పుడు ప్రాపర్ గా వాళ్ళ కంపన్సేట్ చేసి రియాప్లేట్ చేసిన తర్వాత తీయమంటున్నాం. దీంట్లో మీకున్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటి? కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఈటల రాజు గారు చెప్పారు, రఘునందన్ గారు చెప్పారు, ప్రతి ఒక్కరు అది చెప్పారు. దీంట్లో ఏం డిఫరెన్స్ కనపడ్డా మీకు చెప్పండి. ఓకే, పేదవారి కోసం కావచ్చు, మధ్యతరగతి వారి కోసం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు హైడ్రా తన కార్యకలాపాలు విస్తరించాల్సిందే, తెలంగాణ ప్రభుత్వం మూసి సుందరీకరణ చేయాల్సిందే, నగరంలో ఆ మురికి కాలువ ద్వారా అందరం ఎఫెక్ట్గా ఫీల్ అవుతున్నాం. దాంట్లో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇందాక చెప్పినట్టు జయరామ్ గారు చెప్పినట్టు అక్కడంతా డెంగ్యూ వ్యాధులు, తర్వాత మలేరియా, వాళ్ళంతా పోయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే వెళ్ళి అంటే కడు పేదరికంలో మగ్గుతున్న వారు ఏదో ఇంకా భూమి మీద పుట్టాం కనుక బతకాలి కనుక హైదరాబాద్లో మరి ఏదో ఒక పని చేసుకోవాలి, అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోయి చివరికి వాళ్ళ నివాస గృహాలు కూడా అంటే చిన్న 50 పెద్ద బిల్డింగులు కూడా చిన్న గృహాలు నిర్మించుకొని వాళ్ళు జీవిస్తున్నారు. ఈ విషయంలో మరి ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మరి కేంద్రంలో మీరున్నారు, రాష్ట్రంలో ఆ టీడీపీ ఉండే, బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. సో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వాళ్ళ గురించి ఆలోచించలేదు అని చెప్పి ఆ చేస్తున్న ఆరోపణల విషయంలో మరి హైదరాబాద్ కోసం ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్కు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలను మరి స్వాగతిస్తారా, ప్రభుత్వానికి సహాయం చేస్తారా? బడ్జెట్లో మీరు మాత్రం మొండి చేయి చూపెట్టారని చెప్పి కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు చెప్పండి. ఇవన్నీ పిచ్చి మాటలు సార్. బడ్జెట్ లో ముందు చేసి చూపించాము, ఇవన్నీ కూడా చాలా పిచ్చి మాటలు, అసలు చాలా మూర్ఖమైనటువంటి మాటలు. దీనిపైన మనం డిస్కషన్ చేయాలంటే ఒక గంట సేపు చేస్తాం. దాని సపరేట్ డిస్కషన్ పెట్టండి. ఏ రాష్ట్రానికి ఎంత చేశారు, తెలంగాణకి ఎంత సహకరించారు కూడా నేను పూర్తిగా ఆధారాలు డేటాలతో సహా మాట్లాడతాను. సో ఆ టాపిక్ మాట్లాడదాం ఇప్పుడు. నేను ఏమంటున్నా సార్, పేదవారికి చేసేటప్పుడు రియాప్లేట్ చేయండి. వారు చెప్పినప్పుడు అదే చెప్తున్నారు, జయరాం గారు చెప్పిన అదే, నేను కూడా అదే చెప్తున్నా. ఓకే, వన్ మినిట్. ఓకే, మనం ఒకసారి కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్కారం. జయరామ్ గారు మాట్లాడింది విన్నారు, ఎట్ ద సేమ్ టైం బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ గారు కూడా మాట్లాడింది విన్నారు. ఓవరాల్గా నేను కూడా అంటే ప్రభుత్వానికి నా తరపున, మీడియా తరపున ఒక జర్నలిస్ట్గా నేను ఒక సుందరీకరణ చేస్తున్నారు, యాడ్సప్ ఆ నీళ్ళు ఏవైతున్నాయో వాటి స్థానంలో మరి గోదావరి నీటిని చేస్తున్నారు, మంచినీరు తాగునీరు నదిగా దాన్ని మార్చబోతున్నారు. మేము చాలా హర్షిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆ పక్కనే నివసించే వాళ్ళ గృహాలను తొలగించడము, ఓకే వాళ్ళు బఫర్ జోన్లు ఉన్నారా, ఎఫ్టీఎల్ ఉన్నారా, తరతరాలుగా వాళ్ళ తిప్పులే వాళ్ళు పడుతున్నారు. కానీ మీరు ఆ తొలగింపు న్యాయం అయితే తొలగించండి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ జీవనోపాధి విషయంలో కావచ్చు పునరావాసం కల్పిస్తా అంటున్నారు, జీవనోపాధి కూడా చూపించాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ జీవన స్థితిగతులు కూడా మెరుగుపరచాలని చెప్పి డాక్టర్ జయరామ్ గారు కూడా కొంత మరి ప్రభుత్వానికి చెప్తున్నారు. సో ఈ మూసి సుందరీకరణ ఎప్పటి వరకు అవుతుంది, మీరు ఎన్నాళ్ళు అధికారంలో ఉంటారు, దీంట్లో శాశ్వత పరిష్కారం చేయడం దిశగా చేస్తున్నారా, తాత్కాలికంగా ఇది మరి మీరు 6 గ్యారెంటీలు డైవర్ట్ చేయడానికి చేస్తున్నారని మరి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు చేస్తున్నారా? ఏం చెప్తారండి? అందరికీ నమస్కారం. నాకు హైదరాబాద్ యొక్క ఈ బస్తీల నివాసాలు లేకపోతే ఈ మూసి పరివాహక ప్రాంతంలో నివాసాలను మనం చర్చిస్తున్న సమయంలో నాకు గోరెట్టి వెంకన్న గారి పాట గుర్తొస్తుంది. గోరెట్టి వెంకన్న రాసిన పాట మనం అందరం ఒకసారి నెమరేసుకోవాలి. వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉంటాయి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఆయన వివరించినాడు. వీళ్ళందరూ కూడా మీరు చెప్పేటువంటి వాళ్ళు ఆ కోవకు చెందిన వాళ్ళు. అట్లాంటి దయనీయమైనటువంటి బతుకు ఎందుకింత హీనంగా ఉన్నాయిరా అని ఒక పాట రాశాడు ఆయన. ఆ పాటకు సరిపోయేటట్టుగా అంటే ఈ ప్రాంతం అంతా ఆ పాటలో వచ్చేది. ఏం సార్ పాట ఒకసారి పాడతారా? మాకు ఆ పాట ఏంటో చెప్తారా? ఏమి బతుకులు రా, ఎందుకింత హీనంగా ఉన్నాయిరా పేదోళ్ళ బతుకులని ఆయన రాసినాడు. తెలంగాణ ఉద్యమంలో బాగా పాపులర్ అయినటువంటి పాట అది.
ఇప్పుడు జయరాం గారు చెప్పినట్టుగా పంచర్ చేసుకునే వాడి గురించి, పాత సామాన్ అమ్ముకునే వాడి నుంచి, చెప్పులు కుట్టుకునే వాడి నుంచి ఇవన్నీ చెప్పినారు. ఇవన్నీ గుర్తు చేసుకుంటే మనం బాధపడాల్సిందే. ఇంకా మనం కూడా ఆన్ స్క్రీన్లో కన్నీళ్లు తెప్పించుకున్న వాళ్ళ బతుకులు అయితే మారాయి. కానీ దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఆ పాట విని దుఃఖపడలేదు అంటే డెఫినెట్ గా అంటే పాషాణం అన్నట్టు వాళ్ళ హృదయం. అవును అవును. ఆ పాషాణాన్ని కూడా కరిగించేంత అద్భుత వివరణ ఒక మహాకవిగా ఆయన ఇచ్చినాడు. ప్రాక్టికల్ అంటే ప్రాక్టికాలిటీ అనేటువంటిది ఎట్లా ఉంటది అనేటువంటిది ఆ ప్రాక్టికల్ కవి అంటే జనరల్ గా ఊహలలో ఉంటారంటారు కదా, కానీ ప్రాక్టికల్ కవి ప్రాక్టికల్ ఉన్నటువంటి పరిస్థితిని, వాస్తవ పరిస్థితిని అద్భుతంగా వివరించిన గోరటెంకన్న అప్రిషియేట్ చేయాలి. మనం ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి, అంటే వాటిని బాగు చేయాలనేది తీసుకోవాలి. సో ఆ స్పిరిట్ మేము ఇప్పుడు తీసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీగా. ఓకే. ఈ మూసీ ప్రవాహక ప్రాంతము సుందరీకరణ అని మీరు పదే ఒక పదం పెడుతున్నారు. నేను ఈ సుందరీకరణ అనే పదాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఇది సుందరీకరణ కాదు, ఇది ప్రక్షాళన. ఓకే. ఇది ప్రక్షాళన. సుందరీకరణ ఎవరి కోసం సుందరీకరణ చేయాలి? అందంగా కనిపించడం కోసం కాదు కదా, అద్భుతంగా కనిపించడం కోసం, అందంగా కనిపించడం కోసం కాదు. ఆరోగ్యవంతంగా జయరాజ్ అన్నట్టుగా ఆరోగ్యవంతంగా మూసి కల్పించాలంటే ప్రక్షాళన జరగాల్సింది. ఓకే. సో ఈ ప్రక్షాళన జరగాల్సినప్పుడు మూసి కూడా ఈ పేదవాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. చాలా చాలా కన్సర్న్ తోటి నేను చెప్తున్నా, ఆ పేదవాళ్ళకి సంబంధించిన ఆ బిడ్డగానే నేను చెప్తున్నా. వీఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ దేర్ లైఫ్స్. రేవంత్ రెడ్డి గారు కూడా ఇమ్మీడియట్ గా, నేను గాంధీ భవన్ సాక్షిగా ఎవరో మీలాంటి టీవీ వాళ్ళు అడిగితే చెప్పాను, ఇది 20 రోజుల క్రితం 25 రోజుల క్రితం నేను చెప్పిన, హైడ్రాలో ఇట్లా సామాన్య ప్రజల యొక్క కూలగొట్టేటప్పుడు అది వాళ్ళు తెలియక కొనుక్కున్నారు, ఇట్లాంటి వాళ్ళకి చెప్పినట్టు నేను చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, వారి యొక్క టీం కు అందరికి మీడియా పరంగా చెప్పిన, డైరెక్ట్ అంటే ఇంటర్నల్ గా కూడా చెప్పిన, వీళ్లకు సంబంధించి మనము ఆల్టర్నేట్ చూపించాలి. నాగార్జునను కూలగొడితే, అక్బరుద్దీన్ కు సంబంధించింది కూలగొడితే ఆయనకు ఆశ్రయం లేకుండా పోదు. 100 ఆశ్రయాలు ఉన్నాయి ఆయన. అవును అవును. ఇది అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు. అక్బరుద్దీన్ మొన్న అంటున్నాడు, విద్యా సంస్థలు నేను విద్యార్థులకు పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నా ఆయన, అది బడా మాఫియా వ్యాపారం చేస్తున్నాడు ఆ విద్యార్థుల పేరుతో. అట్లాంటి కూలగొడితే ఏం ఫరక్ పడదు, వాడికి ఆల్టర్నేట్ ఉంటది. బట్ పేద మధ్యతరగతి వాళ్ళను కూలగొట్టాల్సి వస్తే వాడికి ఆల్టర్నేట్ చూపించినాకనే కూలగొడితే బాగుంటది అనేటువంటిది మేము ప్రభుత్వంలో డిస్కస్ చేసినాం. ప్రభుత్వం దానికి సమ్మతించింది. ప్రభుత్వం పక్షాన స్వయంగా ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించడం, మిగతా ఇంకొక ప్లేస్ లో వాళ్ళకు పునరావాసం కల్పించడం అనేది క్యాబినెట్ లెవెల్లో డిసిషన్ అయింది. దానికి సంబంధించినటువంటి వేర్పాట్లకు, దానికి సంబంధించినటువంటి అన్ని ఆర్డర్స్ పోయినాయి. దాని చర్యలు, దాని యొక్క డాటా, దాని యొక్క చర్యలు కూడా స్టార్ట్ అయినాయి. నిన్న మొన్న చూసుకుంటారు, కొంతమందికి డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ, ఎవరైతే మేము వాలంటరీగా వచ్చి మేము తీసుకుంటామని. కొంతమంది ఏమో అనుబంధం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అది కావచ్చు, ఆ ఇల్లు వదులుకోవటానికి సిద్ధంగా లేకపోవచ్చు. కానీ కొద్దిమంది ఎలివేట్ అయినటువంటి వాళ్ళు, నిజమే ఇది ఇక్కడి నుంచి మారితే బాగుంటది అనుకున్న వాళ్ళు వచ్చేస్తున్నారు. ఆ వచ్చేసిన వాళ్ళకి ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ లో అలొకేషన్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. సో కాబట్టి మేము విధి విధానం లేకుండా, లేకపోతే ఎవరి సలహా తీసుకోకుండా ముందుకేం వెళ్ళటం లేదు. ప్రతిపక్షాలు కానీ, కిషన్ రెడ్డి గారు నిన్న లేఖ రాసిన సారాంశం మీరు చదివే ఉంటారు. నేను చదివాను. సహజ సూత్రాలకు విరుద్ధంగా ఉంది అనేటువంటిది ఆయన ఒక మాట రాసినాడు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారు. దాంతో ఏకపక్షం నేను అనేది, ఈ దేశంలో నియంతృత్వం ఏకపక్షం అని అంటే దానికి మారు పేరు భారతీయ జనతా పార్టీ, మోడీ ప్రభుత్వం, కిషన్ రెడ్డి, ఇందిరాగాంధీ కూడా సార్. వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇందిరాగాంధీ ఇప్పుడు దాకా చెప్తున్నాను నేను, మీరున్నారు కదా. సో కాబట్టి నియంతృత్వానికి సంబంధించి, లేకపోతే ఏకపక్ష నిర్ణయాలకు సంబంధించి ఈ దేశం మొత్తం భవిష్యత్తును తాకట్టు పెట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఇలా
ఏదో దయాలు వేదాలు వల్లించినట్టు ఏకపక్ష నిర్ణయాలు మేము అంటున్నాం. నేనేమంటున్నా అంటే శ్రవంత్తో సహా అందరికి అంటే వెంకటస్వామి గారు ఇప్పుడు వెంకటస్వామి గారు కార్పొరేటర్ ఆయన అంటే కింద స్థాయిలో ఆయనకు బేస్ తెలుసు, మాలాంటిలోకి తీరకపోవచ్చు కానీ ఆయన కార్పొరేటర్ గా ఉన్నాడు కాబట్టి ప్రజలకు సంబంధించిన లోయెస్ట్ పొజిషన్ లో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఇక్కడి నుంచి మొదలుకొని కిషన్ రెడ్డి గారి దగ్గరికి వరకు వారి యొక్క నిర్మాణాత్మకమైనటువంటి ప్రతి సలహాను మేము సాదరంగా ఆహ్వానిస్తాం. డెఫినెట్ గా లెట్ us సిట్ ఆన్ ద బెంచ్, లెట్ us ఓపెన్ ఎదురెదురు కూర్చొని దాని వారొక కేంద్ర మంత్రిగా, ఒక తెలంగాణ బిడ్డగా కేంద్ర మంత్రిగా ఉన్నాడు బండి సంజయ్ కూడా కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ ఎంపీగా ఉన్నారు. రండి, మీరు ఒక బృందంగా రండి, దీని మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఇంతవరకు ఆహ్వానించలేదు ఈ హైడ్రా విషయం ఏర్పాటు చేసే విషయంలో కావచ్చు, తర్వాత దీనికి చట్టబద్ధత కల్పించే విషయంలో కావచ్చు. మరి ప్రతిపక్షాలు ఉన్నాయి, ఇప్పుడు కల్పించడము ఏర్పాటు చేయడము మా పని, సలహాలు ఇవ్వడం అనేది మీ పని. సలహాలు తీసుకోలేదు మరి మీరు, మా బాధ్యత అండి. ఈ సలహాను స్వీకరించడం మా బాధ్యత. ఆ సలహాలు నిర్మాణాత్మకంగా ఉన్నప్పుడు, విమర్శ కోసం విమర్శ కాకుండా నిర్మాణాత్మకంగా ఉన్నప్పుడు మేము స్వీకరించడం అనేటువంటిది ఒక ప్రభుత్వానికి బాధ్యత. సేమ్ టైం కేటీఆర్ కూడా ఏం ఆరోపిస్తున్నాడు, పెద్దలకో న్యాయం పేదలకో న్యాయం జరుగుతుంది హైడ్రాతోని అని చెప్పి కూడా. మరి సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ ఉన్నాడు, ఆయన కోర్టు నుంచి రిలాక్సేషన్ తెచ్చుకున్నాడు. సో పేదోళ్ళకు మాత్రం అలాంటి ఏం తెలియదు కనుక మీరు రిలాక్సేషన్ ఎవరికి రాలేదు, కోర్టు కూడా రిలాక్సేషన్ ఎవరికి ఇవ్వలేదు. తాత్కాలికంగా స్టేస్ మాత్రమే ఇచ్చింది. దాంట్లో ఒక మాట చెప్పినారు, అదే కిషన్ రెడ్డి గారు కూడా అదే చెప్పినారు. కిషన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, వాళ్ళకు చట్టపరంగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అంటే ఏంది, చట్టపరంగా ఏదైతే న్యాయపరంగా ఏదైతే నోటీసులు ఇవ్వాలనో, వాళ్ళకి ఏదైతే ముందు అదే ప్రొసీడింగ్స్ ఇవ్వాలనో ఇవ్వకుండా జరుగుతుంది అనేటువంటిది కిషన్ రెడ్డి గారు లేఖలో సారాంశం. సో మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా ఆ ప్రాసెస్ లో కొద్ది మంది ఇక్కడ కూడా ఏమైతుందనంటే, సార్ పేదవాడు ఎప్పుడు కూడా అన్నిట్లలో పేదవాడే, పేదవాడి అప్లికేషన్ కూడా ప్రభుత్వాలకు చేరదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అదే. కానీ అదే పెద్దోడిది పెద్దోనికి సపోర్ట్. ఎందుకు కోర్టులు సుమోటోగా స్వీకరించి ఈ మూసీ నది పక్కనో లేకపోతే మిగతా ప్రజలకు సుమోటోగా స్వీకరించి వాళ్ళ పక్షాన ఎందుకు నిలబడాయండి కోర్టులు? డాక్టర్ జయరాం గారు మాట్లాడతారు. డాక్టర్ జయరాం గారు, నాగార్జున గారు పోతే వస్తది, లేకపోతే ముఖ్యమంత్రి గారి తమ్ముడు పోతే స్టే వస్తది, లేకపోతే ఎవరైనా అకరుద్దీన్ పోతే స్టే వస్తది. కానీ కోర్టులు కూడా పెద్దవాడికి పైసలు ఉన్న వాడికి వెంటనే స్టే ఇస్తున్నాయి. ఓకే, అవే కంట్రోల్ చేపిస్తున్నాయి. కోర్టులు కూడా మమ్మల్ని కంట్రోల్ చేపిస్తున్నాయి. మా ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు ట్రై చేసినారు కదా, వాళ్ళకు కూడా స్టే వచ్చిందని ఆగినారు కదా. ఇవాళ మేము కూడా కొన్ని విషయాలు, 1-2 విషయాల్లో స్టే వచ్చిందని ఆయన, కానీ ఇట్ విల్ నాట్ బి కంటిన్యూడ్. నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి తమ్ముడైనా ముఖ్యమంత్రి గారిదైనా హైడ్రా పరిధిలో వచ్చి, ఎల్టీఎఫ్ పరిధిలో వచ్చి, లేకపోతే బఫర్ జోన్ పరిధిలో వస్తే కూలగొట్టుడు ఖాయం. ముఖ్యమంత్రి గారిదైనా సరే చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదైనా సరే కూలగొట్టుడు ఖాయం. ఇది ప్రభుత్వ విధానం. అతిథులు కాదు, నన్ను చెప్పనియండి, మూసీకి సంబంధించి చెప్పనియండి, ఒక్క నిమిషం చెప్పండి. జయరామకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం. సో ఇంత కన్సర్న్ మాకు ఉద్యమ బిడ్డలుగా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా, లేకపోతే ఈ సామాజిక కార్యకర్తలుగా మాకు ఆ బాధ్యత ఉంది. నాకు వ్యక్తిగతంగా కూడా ఉన్నది. జయరాజన్న గారు ఇచ్చినటువంటి సలహా కావచ్చు, శ్రవణ్ గారు ఇచ్చిన సలహా కావచ్చు, డెఫినెట్ గా ప్రభుత్వము వాళ్లకు రిహాబిలిటేషన్ చేసి అవి కూలగొట్టడమా, వాటిని ఏం చేయడమా అనేటువంటిది తర్వాత చేస్తేనే బాగుంటది అనేటువంటిది మా అభిప్రాయం. కూడా వారి అభిప్రాయాన్ని మేము స్వీకరిస్తున్నాం. డెఫినెట్ గా దానికి ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. ఆ ప్రాసెస్ లో ఏమన్నా లోపాలున్నా, లేకపోతే వాటిని స్పీడప్ చేయడానికి ఏమన్నా నిర్మాణాత్మకమైనటువంటి సలహాలున్నా మీ అందరి నుంచి కూడా స్వీకరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఓకే వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. మీరు ప్రభుత్వం తరఫున చెప్పండి. జయరాం గారు, దీంట్లో ఒకటి వెంకటసామన్న చెప్పింది 100% రైట్ అన్న, డౌట్ ఏం లేదు. వెంకటసామన్న మీద మాకుండే గౌరవం కూడా అట్లాంటిదే. ఎందుకంటే తనకి పార్టీకి అతీతంగా మాట్లాడు.
అంటే మానవత్వ విలువలతో కూడుకున్న విధానము ఎలా ఉంటుందంటే అది వెంకటరామన్ చూపిస్తే సరిపోతుంది. అవును, ప్రభుత్వాన్ని పూర్తిగా సమర్థించకుండా ఒకటి నేను రేవంత్ రెడ్డికి స్ట్రైట్ గా చెప్పేది ఏంటంటే నీతులు చెప్పడం కాదు, ఆచరించమని చెప్తాను రేవంత్. రైట్. నెంబర్ 1, నీ కాంగ్రెస్ లో ఉన్న నాయకులై ఫస్ట్ కూల్చేయి, తర్వాత బీఆర్ఎస్ లో ఉన్న నాయకులది కూల్చేద్దాం. ప్రజలే కూల్చేస్తారు. నువ్వు ఫలాంది ఉంది అని చెప్తే మల్లారెడ్డి కాదు, లేదనుకుంటే మన అనురాగ్ యూనివర్సిటీ పల్లా రాజేశ్వర రెడ్డి కాదు, ఇంకొక రెడ్డి కాదు, ఏ రెడ్డి కాదు, ఇదంతా ఈ సీక్వేషన్స్ మొత్తం తీసుకుని వస్తే చివరికి రెడ్డి వస్తుంది. పట్న మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తిరుపతి రెడ్డి అంటే మన సీఎం గారు రేవంత్ వాళ్ళ బ్రదర్. ఈ సీక్వేషన్స్ లోపల ఎక్కడన్నా కూడా ఒక కూలివాడు చేసుకునేది ఒక బంగ్లా ఉందా? ఎక్కడన్నా ఉండదండి. అంటే దోపిడికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరున్నారో, అధికారం ఎవరి చేతులు అయితే ఉన్నాయో వాళ్ళు మాత్రమే కబ్జాలు పెట్టేసి నీతులు చెప్తున్నారు. ఈరోజు నేను అదే చెప్తాను, నిర్దాక్షిణంగా కూల్చేయాల్సిందే. ఓకే, వీటిని వెళ్ళదు. అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏముంది? షెడ్లలో మేము చదువుకోలేదా ఏంది? చెట్ల కింద షెడ్లలో మేము చదువుకున్నాం. ఈరోజు అత్యున్నతమైన ప్లేసులు చదువుకున్నాం. అంటే ఈరోజు ఈ డ్రామా వద్దు. ఎంఐఎం చెప్పే అసదుద్దీన్ డ్రామా, పల్లా రాజేశ్వరి చేసే డ్రామా, లేదు అనుకుంటే తిరుపతి రెడ్డి ఆడే డ్రామా, ఈ డ్రామాలు ఇవన్నీ పెద్ద డ్రామాలు. అంటే మీరు చెప్పేది ఏంటంటే ముందుగా పెద్దోళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయరి, తర్వాత పెద్దోళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికంటే ముందు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉండే వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేయమంటారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని నువ్వు కూల్ చేయకపోతే నువ్వు హరీష్ రావుది కూల్ చేయలేవు, కేటీఆర్ది కూల్ చేయలేవు, లేదు నువ్వు కేసీఆర్ది కూల్ చేయలేవు, రామోజీరావుది కూల్ చేయలేవు, ఇంకొక రెడ్డిది కూల్ చేయలేవు, పట్నం మహేందర్ రెడ్డిది కూల్ చేయలేవు. ఎవరిది నీ వల్ల కాదు. నువ్వు ఇదే చేయకపోతే తప్పులు నీ దగ్గర పెట్టేసుకొని వాళ్ళ వైపు ఎట్లా పోతావు? నువ్వు ఫస్ట్ నిన్ను నువ్వు క్లీన్ చేసుకుంటే కదా వాళ్ళ దగ్గర పోయేది. నువ్వు నీ దగ్గర క్లీన్ కానంత వరకు వాళ్ళు స్టేలోకి పోతూనే ఉంటారు. సుప్రీంకోర్టు ఇంకొక గైడ్ లైన్స్ కూడా ఉంది, దీనిపైన స్టేలు ఉన్నా కూల్ చేయమని చెప్పింది. ప్రభుత్వ భూములను కానీ, లేకపోతే FTL లో ఉన్న వాటిని కానీ, లేకపోతే బఫర్ జోన్ లో ఉన్న వాటిని, ప్రభుత్వ భూములు అంటే కొట్టేసుకొని దాని బై నెంబర్లు వేసుకొని ఇప్పుడు కాజేసిన వాళ్ళు చాలా ఉన్నాయి. సో FTL వీటిలలో ఉన్న వాటిని మాత్రం నిర్దాక్షిణంగా కూల్చేయమని చెప్పేస్తుంది ఆ గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ నువ్వు పాటించడానికి నీకేంది ప్రాబ్లము? నువ్వు ఎందుకు చేయటం లేదు? ఈ రోజు నీతిమంతులాగా వివేక్ చెప్తుంటాడు, నీతిమంతులాగా నాది ఇంచు భూమి ఉన్నా కూల్చేయమంటాడు. అరే అయ్యా, ఇంచు భూమి కాదు, సర్వం ఉంది, ఉన్నదే మొత్తం దాంట్లోనే ఉంది. నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి అదే చెప్తుంటాడు, నాది జానడు భూమి లేదంటాడు. ఇది ఉన్నదంటే మొత్తం దాంట్లోనే ఉంది, జానడు ఎందుకు లేదు? నెక్స్ట్ వచ్చేసి మన రాజ్ పుష్ప వెంకటరామరెడ్డిది కట్టడాలు అవి దాంట్లోనే ఉన్నాయి. దీని వెనకాల రాజ్ పుష్ప వెనకాల శ్రీనివాస్ రెడ్డికి వాళ్ళకి బంధుత్వం లేదా? రాజ్ పుష్పాన్ని ఎవరు కాపాడుతున్నారు? నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డిది. ఇవన్నీ ఇవన్నీ తెలుసు అంటారా డాక్టర్ జయరామ్ గారు? అందరికి తెలుసు, ప్రజలకు తెలుసు, అవి తెలుసు. రేపు ప్రజలు చీకొట్టే విధంగా ఉండకుండా నేను ఇచ్చే ఒక నీతివంతమైన సలహా ఏంటంటే, నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను కూల్ చేస్తే మిగతా వాళ్ళకు తడబడుతుంది. ఆదర్శంగా ఉండొచ్చు ఫస్ట్, అప్పుడు వాళ్ళు కూల్చుకుంటారు. ఓకే జయరామ్ గారు 1 minute. వెంకటస్వామి గారు ఏం చెప్తారు? ఒకటి శ్రీనివాస్ గారు, 2 విషయాలు చెప్పండి. ఒకటి, మీరు కూల్ చేస్తే వాళ్ళు కూల్ చేసుకుంటారా? ప్రభుత్వం కూల్ చేయాలా? ప్రజలు కూల్ చేయాలా? ఇప్పుడు డెఫినెట్ గా జరుగుతుంది కదా. కానీ మీరు చెయ్యకుండా మీ డ్రామాలని ఇలానే ఉంచేసి మీ దోపిడినంతా ఇలానే పెట్టేసుకొని గురువింద గింజ సామెత చెప్తూ ఉంటే నవ్వాలనిపిస్తుంది, ప్రజలు నవ్వుకుంటుంటారు. ఈ రోజు కేటీఆర్ ది పక్కా అది దోపిడి సొమ్మన్న విషయం తెలుసు. రైట్ జయరామ్ గారు, ఒక SFI స్టూడెంట్ అన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి పల్లా రాజేశ్వర రెడ్డికి? ఎట్లా వచ్చినాయి?
మేము ఉద్యమాలలో ఉన్నాము. ఉమ్, ఆ ఉమ్, పల్లా రాజశేఖర ఉద్యమాలు ఉస్మానియా నుంచి ఉద్యమాల్లో ఉన్నాడు. ఉమ్, మరి మాకు రాని, మా వెంకటసామన్నకు రానివి, ఉమ్, మాకు రానివి, మా శ్రవణకు రానివి, మీకు ఉమ్, రానివి, మా ఎవ్వరికి రాని వీళ్ళకి ఎట్లా వస్తున్నాయి ఉమ్, అంటే వీళ్ళు ప్రభుత్వంలో కీలకంగా ఉమ్. మెయిన్లు ఉన్నారు కాబట్టి దోపిడీ చేయడానికి వీళ్ళ స్కోప్ ఉంది, మాకు లేదు. ఓకే ఓకే జయరామ్ గారు కోరుకుంటే మేము కూడా శ్రావణ్ గారు దొంగలమయ్యే శ్రావణ్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి శ్రావణ్ గారు. అన్న యాక్చువల్లీ ఉమ్, చాలా బాగా మాట్లాడారు. ప్రొడక్టివ్ డిస్కషన్ వెంకట సమ్మన్న కానివ్వండి, జయరామ్ అన్న కానీ చాలా అద్భుతంగా మాట్లాడారు. ఉమ్, కాకపోతే మీరు అబ్జర్వ్ చేయాలి, ముగ్గురు కూడా ఆల్మోస్ట్ సేమ్ పేజ్ మీద ఉన్నారు. ఇప్పుడు వెంకట సమ్మన్న కొన్ని విషయాలు చాలా బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి చెప్పినప్పటికీ కూడా కొన్ని చెప్పలేకపోయారు, ఉమ్, మనం అర్థం చేసుకోగలము. ఉమ్, కానీ మోర్ ఆర్ లెస్ ముగ్గురు సేమ్ పేజ్ మీదే ఉన్నాం. ఉమ్, యాక్చువల్లీ ప్రభుత్వము ఉండేటువంటి ఇక్కడ ప్రజలకి ఉండేటువంటి అపోహలు, పబ్లిక్ లో ఉన్న టాక్ ఎగ్జాక్ట్లీ వీళ్ళు రిప్లికేట్ చేసారు. ఇక్కడ ఉన్నటువంటి అపోహలు ఏంటంటే, ఉమ్, ఇందాక బాగా చెప్పినట్టుగా ఉమ్, పెద్దోళ్ళకేమో హైడ్రా కింద కన్సర్న్ డిపార్ట్మెంట్స్ లో నోటీసులు ఇప్పించి ఉమ్, వాళ్ళు కోర్టుకు వెళ్లి ఉమ్, స్టేలు తెచ్చుకునేటువంటి ఫెసిలిటేషన్ చేయడమే ఇక్కడ అపోహలకు ప్రధాన కారణం. అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళది మేము పోయి కంప్లైంట్ ఇచ్చినాం, రంగనాథ్ గారిని పర్సనల్ గా కలిసి ఇచ్చినాం, అందరు కంప్లైంట్ తీసుకుపోయి ఉమ్. ఫస్ట్ అది ఏమన్నారు కొట్టండి మరి? అని చెప్పి ఏమన్నారు ఆయన? అన్నా ఏమన్నారు? అదే ఇప్పుడు అదే ఎడ్యుకేషనల్ ఇప్పుడే చెప్పారు జరమని అట్లనే సేమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అది ఇది కథలు చెప్పి వాళ్ళు కోర్టులో స్టే తెచ్చుకునే వరకు టైం పాస్ చేసి, అంటే దాన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమైపోతుంది ఏంటంటే ఒక రంగనాథ్ గారు గవర్నమెంట్ ఏమన్నారండి? మీరు కంప్లైంట్ చేశారు కదా, రంగనాథ్ గారు ఏమన్నారు? అదే అంటున్నాను సార్, మేము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి వాళ్ళకి కొంత టైం ఇచ్చి కొడతాము అని చెప్పారు యాక్చువల్లీ. కానీ ఈ రోజు వరకు కూడా ఇన్ని రోజులు అయిపోయింది, వాళ్ళ దగ్గర చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. అసదుద్దీన్ ఓవైసీ ఏం పేదోడు కాదు, దారుసలం నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ హాస్పిటల్స్ అనేక బిల్డింగ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళకి ఈ రోజు వరకు కూడా అక్కడ ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చేటువంటి సమయం సరిపోలేదు అంటే ఇది నమ్మశక్యంగా మనకు ఉందా చెప్పండి? ఇది లేదు. ఒకటి. సెకండ్, ఇంకో చాలా ఇంపార్టెంట్, ఇందాక వెంకట సామన్న చెప్పినట్టుగా నేను ఈ రోజు ఈ వేదిక ద్వారా మళ్ళీ రైట్ మీరు చెప్పే నాకు అర్థం. శ్రావణ్ గారు, నేను ఒకసారి వెంకటస్వామి గారితో మాట్లాడతాను. వెంకటస్వామి గారు మీరు ఆగండి, మీరు అడిగే నేను అడగబోతున్నా, మీరు ఆగండి. ఒక్క నిమిషం. అఖిల పక్షాన్ని ఆయన ఆహ్వానించారు, అఖిల పక్ష సమావేశాన్ని నేను ఏర్పాటు చేయమని నేను వారిని ప్రత్యేకంగా కోరుతున్నాను, చొరవ తీసుకో. ఎందుకంటే డిజాస్టర్ రెస్పాన్స్ లాంటి యాక్టివిటీస్ హైదరాబాద్ పరిధిలో ఉండాల్సిన అవసరం లేదు, దాన్ని తీసేయాలని చెప్పి కూడా మేము రంగనాథ్ గారికి చెప్పాము. ఎందుకంటే మేము వారు అన్నట్టుగా గ్రౌండ్ లెవెల్ డిజాస్టర్ రెస్పాన్స్ యాక్టివిటీస్ చేయలేదన్న. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సడన్ గా చెట్టు పడిపోయింది, వర్షం పడిపోయింది, రంగనాథ్ గారికి ఫోన్ చేసి మేము వెయిట్ చేయలేము. లోకల్ బాడీస్ హాస్ టు టేక్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి డిజాస్టర్ రెస్పాన్స్ లాంటి పక్కన పెట్టి హైడ్రా కోడ్రా, వరంగల్ కోడ్రా, కరీంనగర్ కోడ్రా, ఇంకో సీట్ నిజామాబాద్ నైట్రా, ఇట్లాంటివి కాకుండా తెలంగాణ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని పెట్టమనండి, టపా అని పెట్టుకోమనండి, టపటపా కొట్టుకోమనండి. రైట్, ఓకే ఓకే. రావద్దు. మళ్ళీ ఒకటి వెంకటస్వామి గారు, సార్ ఇప్పుడు కాలేజీలకు రిలాక్సేషన్ ఇచ్చారు కమిషనర్ రంగనాథ్ గారు, ఆయనకు మరి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వాళ్ళకి బిల్డింగులు లేకుండా కాదు, తర్వాత ఆ విద్యార్థులకు సంబంధించిన ఆరంభంలోనే ఉంది ఇప్పుడు విద్యా సంవత్సరము, మీరు ఒకసారి రిలాక్సేషన్ ఇచ్చారు. సో వాళ్ళకి సంబంధించి మరి పెద్దలకో న్యాయము పేదలకో న్యాయం అన్నట్టు కూడా మరి ప్రచారం జరుగుతుంది. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇందాక ఏదైతే దుర్గం చెరువుకు సంబంధించింది ఆ లేక్ కమిటీకి ఆదేశాలు ఇవ్వాలని వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. సో ఒక 4-6 వారాలు వాళ్ళకి రిలాక్సేషన్ తిరిగి, కానీ ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న అంటే హైడ్రా కార్యకలాపాలు అయితే ఒక పాప 2వ తరగతి చదివే పాప పుస్తకాలు తీసుకుంటా అంటే కూడా సమయం ఇవ్వకుండా వాటితోని కూలగొట్టడము, ఇదంతా ఒక చిన్న అంటే మనం ఒక కుండలో ఒక చిన్న విషం చుక్కేస్తే ఆ కుండ నీళ్లు మొత్తం విషంగా మారే పరిస్థితి ఉంటుంది. మీరు 6 గ్యారంటీలు అమలు చేస్తున్నారు, కొంత రైతు రుణమాఫీ లాంటి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. సో మరి దేశంలో ఎక్కడ లేని విధంగా చేస్తున్నారు. కాంగ్రెస్కు మరి ఒక మంచి మైలేజ్ ఇచ్చే క్రమంలో మీరు హైడ్రాను తీసుకొచ్చారు. హైడ్రాతో ఓకే, నాలాలు ఆక్రమించిన వారికి తొలగించాలి, మరి ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారికి తొలగించాలి అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కమిషనర్ రంగనాథ్ కూడా పేదోళ్ళ జోలికి వెళ్ళాం, వాళ్ళు నివసించే గృహాలు తొలగించామని చెప్పారు. ఇప్పుడు తాజాగా మరి అదే జరుగుతోంది. దీన్ని ఎట్లా చూస్తారు చెప్పండి అన్న? అఖిలపక్షం గురించి కూడా చెప్పండి ప్లీజ్. అఖిలపక్షం వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ సలహాలు సూచనలు కూడా పాటించాలంటున్నాడు ఆయన, చెప్పండి. సరే, నేనే ఆఫర్ చేసిన అఖిలపక్షానికి సంబంధించి విల్ టేక్ ద అంటే ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, రాజకీయ పక్షాలకు సంబంధించి ఈ హైడ్రాకు సంబంధించి కావచ్చు, లేకపోతే మూసీకి సంబంధించింది కావచ్చు, ఒక సమావేశము, అధికారిక సమావేశం జరగాల్సిన అవసరం ఉంది. సో దట్ ఒక మంచి కంక్లూజన్ వచ్చింది. నోబల్ థాట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద
ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు వివేకానంద. సో నోబుల్ థాట్ ఎక్కడి నుంచి ఈ సలహా? ఇందాక వారు మాట్లాడుతూ మీరు కూడా ఒక మాట అడిగారు, ఏంటంటే ఇప్పుడు ఆడ కూలగొట్టడమే శరణ్యమా లేకపోతే దానికి ఏమైనా ఆల్టర్నేట్ ఉన్నదా, దాంట్లో ఏదైనా చేయవచ్చా అని కూడా మీరు అడిగారు ఇందాక. కాబట్టి సో సమిష్టి నిర్ణయం తోటి థాట్స్ మనకు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటది. డెఫినెట్ గా దాన్ని నేను ఆహ్వానిస్తున్నా. మా ప్రభుత్వానికి చెప్తాము, మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రివర్గ మిత్రులకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే ఎందుకు వెంకటస్వామి గారు ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, మొన్న ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏవైతే హైదరాబాదులో ఏవైతే నిర్మించారో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన అంశము అప్పుడు కొంత తలనొప్పిగా మారింది. సో చాలామంది ఆమె సొంత ఇల్లు లేక ఏది ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అట్ ద సేమ్ టైం సరే ప్రభుత్వం పేదవాడికో సొంత ఇంటి కళ నెరవేర్చే కార్యక్రమం చేపట్టారు. కానీ మీరు ఒక్క ఇల్లు నిర్మిస్తే ఇక్కడ 100 మంది ఇక్కడ తయారైపోయారు. అంటే అంతమంది ఉన్నారు. ఆ మంది అందరికీ కూడా న్యాయం చేయాలంటే ఉన్నవి కూలగొట్టడము, తర్వాత లేని మనం చేయడం, ఇదంతా కొంత ఆర్థికపరమైన భారమే. ఇది ఇప్పటికే 7 లక్షల కోట్ల అప్పులు చేసిర్రు తెలంగాణలో. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తున్నారు. ఇట్లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు. సో మరి ఒకవైపు ప్రభుత్వంలో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయని అందరికీ తెలుస్తుంది. ఇవాళ రేపు అందరూ కూడా సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు. కానీ ఎందుకు ఈ ఐడియా తీసుకొచ్చి ముందు కూలగొట్టడాల విషయంలో పేదవాళ్ళ గృహాలు కూల్చేయడం? ఈ మూసీ నది సుందరీకరణ విషయంలో కూడా నిజంగానే అది సుందరీకరించాలి. ఒక నది మధ్య నగరం మధ్యలో పారుతున్న నది ఆ మురికి కూపానికి కేరాపుగా ఉండొద్దు, ఒప్పుకుంటున్నాం. కానీ దానికోసం ఇవన్నీ కూలగొట్టాల్సిందేనా? ఇంకా మీరు అన్నట్టు ఇందాక మీరు కూడా యాక్సెప్ట్ చేశారు. సో అంటే పునరావాసం చేయడము, జీవనోపాధి కల్పించడము, ఇది పెద్ద తలనొప్పి. మనం 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా ఇప్పటికీ రోడ్ల మీద భిక్షం ఎత్తుకొని జీవించే చాలామంది, అంటే పర్సెంట్ ఆఫ్ పీపుల్ పెరిగిపోతున్నారు. ఇదంతా మనం గొప్పగా చెప్పుకుంటామా? ఇప్పుడు కూల్చివేతలకు పాల్పడదామా, నిర్మాణాలు చేద్దామా? ఏదైతే కరెక్ట్ ఉంటుంది చెప్పండి. దీన్ని సైమల్టేనియస్గా మనం తీసుకుపోవాల్సిన అంశం. అంటే అది చేసిన తర్వాత ఇది చేసిన తర్వాత అది అని కాదు. ఇది ప్యారలల్ గా వర్క్ జరగాల. ప్యారలల్ గా మూసి ప్రక్షాళనకు సంబంధించి ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్ లో నేనైతే మా ప్రభుత్వానికి నేను సలహా ఇవ్వాల్సుకున్నా. మీ మిత్రులు కూడా ఒకవేళ సహకరిస్తే మంచిది. ఎక్కడెక్కడ మూసి ప్రక్షాళన ఇది లాంగ్ ప్రాసెస్. అక్కడి నుంచి ఎంత దూరం ఉందో మనకు తెలుసు. దీంట్లో కొద్ది భాగము ఇట్లాంటి ఆక్రమణ లేకుండా, ఇట్లాంటి గుర్చెలు లేకుండా, ఇల్లు లేకుండా ఉన్నటువంటి ఏదైతే జోన్. సో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వానికి అయితే ఇప్పుడు మూసి సుందరీకరణ ఎంత ప్రెస్టేజ్గా తీసుకుందో, అట్ ద సేమ్ టైం అక్కడ మరి చాలా రోజులుగా నివసిస్తున్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించడం కావచ్చు, జీవనోపాధి కల్పించడం కూడా ఇప్పుడు పెద్ద టాస్క్గా మనం చెప్పచ్చు. ఎట్ ద సేమ్ టైం హైడ్రా కూడా ఇప్పుడిప్పుడే మరి కొంత ఆ బలగాన్ని పెంచుకుంటూ దూసుకెళ్తోంది. అయితే గ్రేటర్ పరిధిలో ఎన్నో అక్రమ కట్టడాలు కూల్చివేయాల్సిన సందర్భంలో మరొకసారి కూడా హైడ్రాకి ఇది ఒక పెద్ద టాస్క్గా మనం భావించవచ్చు. మూసికి ఇరువైపులా ఉన్న మరి ఎన్నో ఏళ్ళుగా జీవిస్తున్న పేద ప్రజలకు సంబంధించిన గృహ నిర్మాణాలను కూల్చివేయడం కూడా హైడ్రాకు మరి కొత్త టాస్క్, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఇప్పటికే మరి ఒక 4 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో తలపెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో మరి మూసి సుందరీకరణ కావచ్చు, మరి ఏదైతే హైదరాబాద్లో జలాశయాలు అంటే చెరువులు, కుంటలు, నాలాలు అంటే ఆ కాలువలు, వీటన్నిటిని సంస్కరించడం కోసం చేస్తున్న క్రమంలో ఎన్నో మూసి పరివాహక ప్రాంతంతో పాటు గ్రేటర్ పరిధిలో మరి లక్షలాది గృహాలు ఉండే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ తొలగించడం మరి సాధ్యమవుతుందా? సో ప్రజలు ఇప్పటికే కొంత మరి ఎవరైతే పేదవాళ్ళవి గృహాలపై మరి హైడ్రా బుల్డోజర్లు కూల్చివేస్తున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో మరి అనేక కథనాలు ప్రసారం అవుతున్న నేపథ్యంలో ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇక ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్లు కూడా మరి ఈ హైడ్రా విషయంలో మొదట మేము ఆహ్వానిస్తున్నాము,
హర్షిస్తున్నామని చెప్పారు, కానీ ఇప్పుడు గట్టిగా తిరస్కరిస్తున్నారు. ఈరోజు కూడా మరి సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ కూడా కాంగ్రెస్కు కూలగొట్టడం తెలుసు, కట్టడం తెలియదు అని చెప్పడం కావచ్చు. కిషన్ రెడ్డి కూడా మరి సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసి ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని పేదలను ఇబ్బందులు పెట్టొద్దని చెప్పి కావచ్చు. తర్వాత దీంట్లో అందరి సలహాలు తీసుకోవాలని చెప్పడం కావచ్చు. మొత్తానికి హైడ్రా విషయంలో ఈ ప్రభుత్వం అయితే తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో కొంత మోదం కొంత ఖేదంగా కూడా మారిందని చెప్పవచ్చు. ప్రజల దగ్గర నుంచి మరి పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం లాగా కూడా జరుగుతోంది. సో హైడ్రా నోటీసులు 2-3 దశల్లో మరి పెద్దవారికి ఇస్తున్నారు, కానీ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ లేకుండా పేదవాళ్ళ గృహాలు తొలగిస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి హైడ్రాకి ఇంకా చట్టబద్ధత కల్పిస్తాము, ఇంకా దానికి సంబంధించిన బలగాన్ని పెంచుతాం, దాని బలాన్ని కూడా పెంచుతామని చెప్తూ దానిపైన ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా హైడ్రా చేస్తున్న కార్యకలాపాలపై ఇప్పుడు అందరి దృష్టి అయితే కేంద్రీకృతమై ఉందని చెప్పుకోవచ్చు. సో 100 మంది సంపన్నుల ఇల్లులు కూల్చినప్పటికీ, వాళ్ళ అక్రమ కట్టడాలు కూల్చిన వాళ్ళకు వేరే ఆల్టర్నేట్గా కొన్ని వేరే ఆస్తులు ఉంటాయి, వాళ్ళకి ఇంకా అలాంటి కట్టడాలు ఉంటాయి, విలాసమైన ఫామ్ హౌజులు ఉంటాయి, వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర తలదాచుకోగలుగుతారు. కానీ ఇప్పుడు హైడ్రా పేరుతో మరొకసారి మూసి పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఏవైతున్నాయి 15,000 గృహాలు కూల్చేస్తామని సర్వే చేస్తున్నారో అది కేవలం 15,000 కాదు, ఇంకా చాలా గృహాలు ఉన్నాయి. సో ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం వారందరికీ పునరావాసం కల్పించడంతో పాటు ఎట్ ద సేమ్ టైం జీవనోపాధి మెరుగుపరుస్తూ మరి కొత్తగా వాళ్ళకి ఏవైతే చేసుకుంటున్నారో ఆ ఉపాధి ద్వారా మరి మెరుగుపరిచే విధంగా కూడా మరి మంచి జీవనోపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. లేని పక్షంలో ప్రజల్లో మరి వ్యతిరేకత తలెత్తిన నేపథ్యంలో శాశ్వత ప్రాతిపదికన చేసుకుంటూ పోతున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ హైడ్రా కావచ్చు, తర్వాత మూసి సుందరీకరణ కావచ్చు, ఈ హైడ్రాతో కూల్చివేతలు కావచ్చు, ఇది చాలా ఏళ్ళుగా కొనసాగే పరిస్థితి ఉంటుంది. ఏది అయినప్పుడు ఏదైనా మంచి పని చేసినప్పుడు అందరూ మరి సహకరిస్తారు, కానీ పేదల జోలికి వస్తే మాత్రం ఊరుకోమని చెప్తున్న ప్రతిపక్షాల విమర్శలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనేది మాత్రం ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్.